బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం చోటు చేసుకుంది. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఉన్న ప్రాంతానికి సమీపంలో కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ట్రంప్ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని ఫ్లోరిడా చేరుకున్న ట్రంప్ ఆదివారం గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు. ఆ సమయంలో గోల్ఫ్ కోర్టును పాక్షికంగా మూసివేసి ఉంచారు. అనుమానితుడు కోర్టు కంచెలోకి ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించి ఏజెంట్లు కాల్పులు జరిపారు. దాంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అతన్ని చేస్ చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో AK-47 మోడల్ వంటి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిగాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సీక్రెట్ సర్వీసెస్ అధికారులు పేర్కొన్నారు. గత జూలైలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపాడు. ఆ ఘటనతో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్కు గురవగా 2 నెలల వ్యవధిలోనే ట్రంప్నకు సమీపంలో మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపింది. ఇక ట్రంప్ గోల్ఫ్ కోర్టులో కాల్పుల ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ స్పందించారు. ట్రంప్ క్షేమంగా ఉన్నట్టు తమకు సమాచారం అందిందని, అమెరికాలో హింసకు తావులేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి అధ్యక్షుడు బైడెన్కు అధికారులు సమాచారం అందించారు. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఉన్న ప్రాంతానికి సమీపంలో కాల్పులు జరగడం కలకలం రేపింది. ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ట్రంప్ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీసెస్ అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని ఫ్లోరిడా చేరుకున్న ట్రంప్ ఆదివారం గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు. ఆ సమయంలో గోల్ఫ్ కోర్టును పాక్షికంగా మూసివేసి ఉంచారు. అనుమానితుడు కోర్టు కంచెలోకి ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించిన ఏజెంట్లు కాల్పులు జరిపారు. దాంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అతన్ని చేస్ చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో AK-47 మోడల్ వంటి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిగాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సీక్రెట్ సర్వీసెస్ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గత జూలైలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపాడు. ఆ ఘటనతో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్కు గురవగా 2 నెలల వ్యవధిలోనే ట్రంప్నకు సమీపంలో మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపుతుంది. ఇక ట్రంప్ గోల్ఫ్ కోర్టులో కాల్పుల ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ స్పందించారు. ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని, అమెరికాలో హింసకు తావులేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి అధ్యక్షుడు బైడెన్కు అధికారులు సమాచారం అందించారు.